నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. విశుద్ధి మార్గంలో మనము నిన్న 18 మహావిపశ్యనల గురించి చెప్పుకున్నాం. ఈరోజు ఉదయ వ్యయ జ్ఞానాన్ని గురించి చెప్పుకున్నాం. ఉదయ వ్యయ జ్ఞానము అని అంటే ఉత్పత్తి నాశనానికి సంబంధించినటువంటి జ్ఞానము అని. ఈ విధంగా అనిత్యానుపశ్యన మొదలైన వాటికి ప్రతిపక్షాలైన నిత్య సంజ్ఞ మొదలైనవి పోవటం ద్వారా విశుద్ధ జ్ఞానం కలిగిన సాధకుడు ఆ అన్వేషణ జ్ఞానంలో ముందుకు పోయి ఈ జ్ఞానం తర్వాత ప్రత్యుత్పన్న ధర్మాల విపరిణామాన్ని చూడటమే అనుపశ్యన జ్ఞానం అని చెప్పబడిన ఉదయవ్యయ అనుపశ్యనను పొందటానికి యోగాన్ని ఆరంభిస్తాడు. అంటే ఈ విధంగా అనిత్యానుపశ్యన అంటే నిన్న చెప్పుకున్న ఆ 18 రకాల అనుపశ్యనలు. వాటిల్లో అనిత్యానుపశ్యనను అభ్యసించేవాడు నిత్య సంజ్ఞను వదిలిపెడతాడు. నిత్య సంజ్ఞ అంటే ఏమిటి? ఇది శాశ్వతము, ఇది ఎప్పటికీ ఉంటుంది అనేటువంటి సంజ్ఞ, ఎరుక, ఆ విధంగా ఉండేటువంటి భావనను వదిలిపెడతాడు. ఆ విధంగా అనిత్యానుపశ్యన మొదలైన వాటికి ప్రతిపక్షాలు ఏమిటి? అనిత్యానికి వ్యతిరేకం ఏమిటి? నిత్యము. ఆ విధంగా దుఃఖానికి వ్యతిరేకము సుఖము, అనాత్మకు వ్యతిరేకము ఆత్మ. ఈ విధంగా 18 రకాలుగా తెలుసుకున్నాం మనం ఇంతవరకు. ప్రతిపక్షాలను వదిలిపెట్టినాం. ఆ విధంగా ఆ జ్ఞానంలో ముందుకు పోయిన తర్వాత ప్రత్యుత్పన్న ధర్మాల విపరిణామాన్ని చూడటమే. ప్రత్యుత్పన్నం అంటే వర్తమానంలో ఉండే ధర్మాలు మార్పు పొందటాన్ని చూడటమే. ఇప్పుడు గడిచిపోయినాయి, వాటిని చూసేదేమీ లేదు. ఇంకా రావాల్సినవి రాలేదు, భవిష్యత్తులో ఉండేవి రాలేదు. మనం వేటిని చూడగలుగుతాము? వర్తమానంలో ఉన్న వాటినే చూడగలుగుతాం. అందువల్ల వర్తమాన ధర్మాలలో కలిగే మార్పును చూడటమే అనుపశ్యన జ్ఞానము అని చెప్పబడింది. చూడటం అంటే పశ్యన అంటే చూడటం. ఉదయ వ్యయానుపశ్యనను పొందడానికి యోగాన్ని ఆరంభిస్తాడు. ఈ ఉత్పత్తి నాశన జ్ఞానాన్ని చూడడానికి సాధనను ఆరంభిస్తాడు. ఆ ఉత్పత్తి నాశనాన్ని చూడటంలోనే జ్ఞానం ఉంది అని చెప్పబడింది. ఈ ఉత్పత్తి నాశనాలను చూడటంలోనే జ్ఞానం ఉన్నది అని చెప్పబడింది. దానికి పాలి ప్రమాణం ఇది. ప్రత్యుత్పన్న ధర్మాల అంటే వర్తమాన ధర్మాల పరిణామాన్ని చూడటము ప్రజ్ఞ. ఉదయ వ్యయానుపశ్యన జ్ఞానంగా ఎలా ఉంది అంటే ఈ వర్తమానంలోని ధర్మాలలో కలిగే మార్పును చూసేటువంటి జ్ఞానము ప్రజ్ఞ ఉదయ వ్యయానుపశ్యన జ్ఞానంగా ఎలా ఉన్నది అంటే ఉత్పత్తి నాశన జ్ఞానంగా ఎలా ఉన్నది? ఎందుకంటే అవి ఉత్పన్నమవుతాయి, నశిస్తాయి. కాబట్టి వర్తమాన ధర్మాలను చూసేటువంటి వాడు ఉత్పత్తి నాశన ధర్మాలనే చూస్తూ ఉన్నాడు అని. జాత రూపము ప్రత్యుత్పన్నము. జాత అంటే పుట్టిన రూపము ప్రత్యుత్పన్నం అంటే అది వర్తమానంలో ఉన్నటువంటిది. పుట్టనిది అది ఇంకా పుట్టలేదు కదా, అది భవిష్యత్తు. పుట్టిపోయినటువంటిది గతం. అందుకని వర్తమానంలో ఉన్నటువంటి రూపము అది. దాని ఉత్పత్తి లక్షణము ఉదయం. ఉదయం అంటే ఏమిటి? అది పుట్టటం. విపరిణామ లక్షణము వ్యయం.
మార్పు పొందటము వ్యయం అన్నమాట. అంటే నాశనం. నాశనం అంటే ఇక్కడ ఒక వస్తువు నిన్న గులాబీ చెట్టు ఆకు ఎర్రగా ఉండేది, ఇవాళ ఆకుపచ్చగా మారింది. అంటే ఆ ఎరుపుగా ఉన్నది నశించిపోయినట్టే కదా. ఆ విధంగా వ్యయం కావటం అన్నమాట. అనుపశ్యనయే జ్ఞానము. దీన్ని చూడటమే జ్ఞానము. వస్తువులలో కలిగేటువంటి మార్పును చూడటమే జ్ఞానము అని. జ్ఞాత వేదన సంజ్ఞా సంస్కారాలు విజ్ఞానము జ్ఞాత చక్షువు మొదలైనవి మరియు ప్రస్తుతము ఉత్పన్నమైన భవము వీటి ఉత్పత్తి లక్షణము ఉదయము విపరిణామ లక్షణము వ్యయము. ఇదే అనుపశ్యన జ్ఞానము అని. అంటే రూపం గురించి మనం చెప్పుకున్నాం. అదేవిధంగా పుట్టినటువంటి వేదన అది అట్లాగే ఉంటుందా? పుట్టిన వేదన కానీ సంజ్ఞ కానీ సంస్కారాలు కానీ విజ్ఞానము కానీ ఇవి ప్రపంచంలో ప్రతిదీ మార్పు పొందేదే కాబట్టి స్కందాలు ఇది కూడా మార్పు పొందుతూ ఉంటాయి. అందువల్ల వర్తమానంలో ఉన్నటువంటి దాన్ని చూస్తూ ఉండాలి. ఈ ఆలోచన నాకు క్షణం ముందు లేదు, ఇప్పుడు కలిగింది, మళ్ళీ కొద్దిసేపట్లో అది పోయింది. అంటే ఈ విధంగా సంజ్ఞను కానీ సంస్కారాన్ని కానీ విజ్ఞానాన్ని కానీ చూడటం, వేదనల్ని కానీ వీటన్నిటినీ చూడటము, ఇది ఈ ఉదయ వ్యయానుపశ్యన అన్నమాట. ఇది వర్తమాన ధర్మాల్లో కలిగే మార్పును గమనించటం. ఇంకా ప్రస్తుతము ఉత్పన్నమైన భవము. ఇప్పుడు ఈ భవము ఉత్పన్నమైంది అంటే ఆయా చోట్ల జన్మించడానికి తగినటువంటి ఉపాదానం వల్ల ఏం ఏర్పడుతుంది? భవం ఏర్పడుతుంది. దీని ఉత్పత్తి లక్షణము ఉదయము విపరిణామ లక్షణము వ్యయము. అంటే స్కందాల విషయంలో ఎట్లయితే తెలుసుకుంటున్నామో భవం విషయంలో కూడా అదేవిధంగా తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ భవము ఉన్నది, అది పుట్టింది, మార్పు పొందుతున్నది, పోతూ ఉన్నది అని. అతడు ఈ పాలీ వచనం ప్రకారము జాత నామరూపాల ఉత్పత్తి లక్షణము జాతి ఉత్పాదము కొత్త ఆకారము ఉదయము. పుట్టిన నామరూపాల యొక్క ఉత్పత్తి లక్షణాన్ని ఏమంటారు? జాతి. అంటే ఆ వస్తువు పుట్టేటువంటి ఆ లక్షణాన్ని ఏమంటారు? జాతి లేదా ఉత్పత్తి. ఇక కొత్త ఆకారము పుట్టటము ఉదయం. వీటన్నిటినీ ఇవన్నీ ఒకే పేరు అన్నమాట. ఉత్పత్తి లక్షణాన్ని జాతి ఉత్పాదము అని అన్నాను. అది పుడుతూ ఒక ఆకారాన్ని పొందుతుంది, ఇంతకుముందు లేని ఒక ఆకారాన్ని పొందుతుంది, అది ఉదయం. తర్వాత దాంట్లో మార్పు రావటము క్షయం, భంగము వ్యయం. అది పూర్తిగా భంగమైపోవటము నాశనం. క్షయము అంటే తరుగు, భంగము అంటే నాశనం, తొలగిపోవటం, తరిగిపోవటం, నశించిపోవటం. అతడు దానిని ఈ విధంగా అర్థం చేసుకుంటాడు. ఉత్పత్తికి ముందు ఉత్పత్తి కాకుండా ఉన్న ఈ నామరూప రాశి లేదా సంచయము ఉండదు. ఉత్పత్తికి ముందు ఈ నామరూపాలు ఉన్నాయా? లేవు. ఉత్పన్నమయ్యేదాని ఆగమనం కూడా రాశి లేదా సంచయం నుండి కాదు. నిరుద్ధమయ్యేది కూడా దిక్కులు విదిక్కులలోనికి పోదు. ఉత్పన్నమయ్యేది రావటం కూడా ఇదివరకే నిల్వ చేసినటువంటి దాని నుంచి కాదు. నిరుద్ధమైనప్పుడు కూడా ఇది దిక్కులు ఉపదిక్కులలోనికి పోదు.
నిరుద్ధమైనది కూడా ఏదైనా ఒకే స్థలంలో రాశిగా సంచయంగా నిదాన రూపంగా స్థిరంగా ఉండదు అని. వీణను మోగించినప్పుడు పుట్టే శబ్దానికి పుట్టుకకు ముందు సంచయం ఉండదు. వీణను మోగించినప్పుడు శబ్దం పుడుతుంది కదా, ఆ పుట్టక ముందు ఒక చోట కుప్పగా ఉండి దాన్ని మీటినప్పుడే ఆ కుప్పలో నుంచి ఇటు వచ్చిందా? రాలేదు కదా. ఆ విధంగా దీన్ని అర్థం చేసుకోవాలి. ఉత్పన్నమయ్యే శబ్దము సంచయం నుండి రాదు. అంతకుముందు కుప్పలో లేదు, ఉత్పన్నమైనప్పుడు ఆ కుప్ప నుండి రాదు. నిరుద్ధమవుతున్నది కూడా ఏదైనా దిశలో పయనింపదు, ఒక చోట ఉండదు. అది ఆగిపోతున్నప్పుడు కూడా ఏదైనా ఒకే దిశలో పోయి అక్కడ ఆగిపోయింది అనేది ఏమీ ఉండదు. కానీ వీణ, ఉపవీణ అంటే వీణ యొక్క తలభాగం, దానిపై చేయబడిన ప్రయత్నం వలన శబ్దము కలుగుతుంది. అంతకుముందు లేదు, అప్పుడే ఈ ప్రయత్నం వల్ల అది ఉత్పన్నమవుతుంది, పుడుతూ ఉన్నది, పుట్టి నశిస్తూ ఉన్నది. రూప అరూప ధర్మాలన్నీ, రూపంతో ఉన్నవి రూపం లేనివి అన్నీ కూడా ఇదే విధంగా లేకుండా పుడతాయి, పుట్టి నశిస్తాయి. అంతకుముందు లేవు అంటే ఈ రూపంలో లేవు, ఈ రూపానికి వచ్చి మళ్ళీ నశిస్తాయి. ఆ రూపం ఉంటుందా? ఉండదు, తొలగిపోతుంది. ఈ విధంగా సంక్షిప్తంగా ఉత్పత్తి నాశనాలను చింతన చేసి మరల విభంగంలో ఇదే ఉదయ వ్యయ జ్ఞానము గురించి చెప్పబడిన దానిని అనుసరించి, అంటే మళ్ళీ విభంగంలో చెప్పబడ్డ దాన్ని అనుసరించి చెప్తూ ఉన్నాడు. ఏమిటి ఈ విభంగము అంటే ఇది అభిధమ్మకు సంబంధించిన పుస్తకము అని. అట్లే అవిద్యా సముదయము నుండి రూప సముదయము, ఇలా కారణం నుండి సముదయము అనే అర్థంలో రూపస్కందం యొక్క ఉదయాన్ని చూస్తాడు. అవిద్య పుట్టడం వల్ల ఆ విద్య నుండి రూపం పుట్టడం, ఇలా కారణం నుండి సముదయము అనే అర్థంలో రూపస్కందము పుట్టడాన్ని చూస్తాడు. అవిద్యా సముదయము నుండి అని అంటే ఇక్కడ అవిద్య ఉత్పత్తి కావటం నుండి రూపము ఉత్పన్నం కావటం, అంటే అవిద్య లేకుండా రూపం ఉత్పన్నము కాదు. అంటే దానికి వెంటనే ముందు ఇది ఉన్నదని కాదు, కానీ అవిద్య లేకుండా ఇది రాదు. ప్రతిత్య సముత్పన్నం ప్రకారం చెప్పుకోవాలంటే అవిద్య కారణంగా ఏమిటి? సంస్కారాలు, సంస్కారాల కారణంగా విజ్ఞానం కారణంగా నామరూపాలు. అంటే ఇక్కడ రూపం ఉత్పన్నమైంది. దేని కారణంగా? దీనికి అందరికి మూలం ఎక్కడున్నది? అవిద్యలో ఉన్నది. అవిద్య కారణంగా ఇట్లా రూపము ఉత్పన్నం కావటము. ఇలా కారణం నుండి సముదయం అనే అర్థంలో రూపస్కందం యొక్క ఉదయాన్ని చూస్తాడు. తృష్ణా సముదయము నుండి ఇంతకుముందు చెప్పుకున్నట్టే చెప్పుకోవాలి. ఇక కర్మ సముదయము నుండి, ఆహార సముదయము నుండి రూప సముదయము, అంటే వీటన్నిటి నుంచి కూడా రూపం ఉత్పన్నం కావటమే అని చెప్తున్నాడు. ఇలా ప్రత్యయము నుండి సముదయం అనే అర్థంలో రూపస్కందం యొక్క ఉదయాన్ని చూస్తాడు. కారణం నుంచి కలిగేది అనే అర్థంలో రూపస్కందం యొక్క ఉత్పత్తిని చూస్తాడు. ఉత్పత్తి లక్షణాన్ని చూస్తూ కూడా రూపస్కందం పుడుతుంది. రూపస్కందం యొక్క ఉదయాన్ని చూస్తూ ఈ లక్షణాల ఐదింటిని చూస్తాడు. ఉత్పత్తి లక్షణాన్ని అంటే అది పుట్టే విధానాన్ని చూస్తాడు, అంటే దాని ఉదయాన్ని. ఈ లక్షణాల ఐదింటిని చూస్తాడు. అట్లే అవిద్యా నిరోధం వలన రూప నిరోధం. ఇటువంటి ప్రత్యయ నిరోధార్థంలో రూపస్కంద వ్యయాన్ని చూస్తాడు. తృష్ణా నిరోధం వలన
కర్మ నిరోధం వలన. ఇక్కడ 5 అన్నాడు కదా, అంటే అవిద్యా సముదయం నుంచి, తృష్ణ సముదయం నుంచి, కర్మ సముదయం నుంచి, ఆహార సముదయం నుంచి, రూప సముదయం. ఇట్లా అట్లే అవిద్యా నిరోధం వలన రూప నిరోధం. అక్కడనేమో ఉత్పత్తి చెప్పబడ్డది, ఇక్కడనేమో నిరోధము లేదా నాశనము చెప్పబడుతున్నది. అవిద్యను నిరోధిస్తే రూపము నిరోధింపబడుతుంది. ఇటువంటి ప్రత్యయ నిరోధార్థంలో రూపస్కంద వ్యయాన్ని చూస్తాడు. ఈ విధంగా రూపస్కందము నశించిపోవటాన్ని చూస్తాడు. తృష్ణా నిరోధం వలన అట్లా చెప్పుకోవాలి, రూపస్కంద వ్యయాన్ని చూస్తాడు. తర్వాత కర్మ నిరోధం వలన, ఆహార నిరోధం వలన, ఇలా ప్రత్యయ నిరోధం అనే అర్థంలో రూపస్కంద నాశనాన్ని చూస్తాడు, వ్యయాన్ని చూస్తాడు. విపరిణామ లక్షణాన్ని చూస్తూ, అంటే మార్పు పొందే లక్షణాన్ని చూస్తూ కూడా రూపస్కంద వ్యయాన్ని చూస్తాడు. మార్పు పొందుతూ ఉన్నప్పుడు ఈ రూపస్కందము తొలగిపోతున్నది కదా, ఒక రూపము తొలగిపోతూ ఉన్నది, అది తొలగిపోవటాన్ని చూస్తాడు. రూపస్కంద వ్యయాన్ని చూస్తూ కూడా లక్షణాలు 5 చూస్తాడు. అట్లే అవిద్యా సముదయం నుండి వేదనా సముదయము. ఇంతకుముందు ఏం చెప్పుకున్నాము? అవిద్యా సముదయం నుండి రూపోత్పత్తిని, రూపనాశనాన్ని చెప్పుకున్నాం. అంటే స్కందాలు 5 గురించి ఇదే విధంగా చెబుతూ ఉన్నాడు. ఇప్పుడు వేదనా సముదయం, అవిద్యా సముదయం నుండి వేదన కలగటం లేదా ఉత్పన్నం కావటం. ఇలా ప్రత్యయం నుండి సముదయం అంటే కారణం నుంచి ఉత్పత్తి అనే అర్థంలో వేదనా స్కందం యొక్క ఉదయాన్ని చూస్తాడు. తృష్ణా సముదయం నుండి వేదనా స్కందం యొక్క ఉదయాన్ని చూస్తాడు. ఇట్లా అన్నింటికీ అన్వయించుకోవాలి. కర్మ సముదయం నుండి, స్పర్శ సముదయం నుండి వేదనా సముదయము, ఇలా ప్రత్యయము నుండి అంటే కారణం నుండి ఉత్పత్తి అనే అర్థంలో వేదనా స్కందం యొక్క ఉదయాన్ని చూస్తాడు. వేదనా స్కందం యొక్క ఉదయాన్ని చూస్తూ ఈ లక్షణాలు 5 చూస్తాడు. ఏ లక్షణాలు అంటే తృష్ణ, కర్మ, స్పర్శ ఇవన్నీ చెప్పుకున్నాం కదా, ఇవన్నిటినీ చూస్తాడు. వేదన స్కందం వలనే సంజ్ఞ, సంస్కార, విజ్ఞాన స్కందాల లక్షణాలను కూడా చూస్తాడు. రూపం ఎట్లనో, వేదన ఎట్లనో తక్కినవి కూడా అంతే. 5 రూపము, వేదన 2, సంజ్ఞ, సంకార, విజ్ఞాన ఇవి 3, 2 ఎన్ని? 5. తేడా ఇంత మాత్రమే. విజ్ఞాన స్కందంలో స్పర్శ స్థానంలో నామరూప సముదయం నుండి, నామరూప నిరోధం నుండి అని ఉంటుంది. విజ్ఞాన స్కందంలో స్పర్శ స్థానంలో ఏముంటుంది? నామరూప సముదయం నుండి, నామరూప నిరోధం నుండి అని ఉంటుంది. విజ్ఞాన స్కందంలో స్పర్శస్థానంలో నామరూప సముదయము, నామరూప నిరోధము ఉంటుంది అని. అంటే స్పర్శ సముదయం నుండి వేదన సముదయం అని ఇట్లా చెప్పుకున్నాం కదా ఇంతకుముందు. విజ్ఞాన స్కందం విషయంలో స్పర్శ సముదయం నుండి అని ఉండే బదులు నామరూప సముదయం నుండి అని ఉంటుంది. నామరూప నిరోధం నుండి. ఈ విధంగా ఒక్కొక్క స్కందానికి సంబంధించిన ఉదయ వ్యయ దర్శనంలో 10 విభాగాల 50 లక్షణాలు చెప్పబడినాయి. వాటి ద్వారా అతడు కారణాన్ని, క్షణాన్ని అనుసరించి ఈ రీతిగా విపులంగా చింతన చేస్తాడు. రూపం యొక్క ఉదయము ఇలా జరుగుతుంది, రూపం యొక్క వ్యయము ఇలా జరుగుతుంది,
రూపము ఇలా పుడుతుంది, ఇలా నశిస్తుంది అని నిశ్చయానికి వస్తాడు. ఇక్కడికి ఈరోజు చాలు.